మనం ఎందుకు చదువుకోవాలి, దేనికోసం చదువుకోవాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదట పిల్లల్ని తెలుగు మీడియం చదివించాలా లేక ఇంగ్లీష్ మీడియం చదివించాలా అనే మీమాంసలో పడతారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ముందు తెలుగు మీడియంలో చేర్పిస్తారు. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చేర్పిస్తారు. ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి అనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. వాడు ఇంగ్లీష్ బాగా చెప్పడం చేస్తాడు. మన పిల్లవాడికి ఇంగ్లీష్ బాగానే వస్తుంది, కానీ తెలుగు పూర్తిగా మర్చిపోతాడు. మరలా తీసుకొచ్చి తెలుగు మీడియంలో చేర్పిస్తారు. మొత్తం మీద 2 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. ఈ టైంలోనే విద్యార్థి డ్రాప్ అవుట్గా మారే అవకాశం ఉంది. కొంతమందికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. అట్లాంటి వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా ఇంటర్మీడియట్ వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలి. మిగతా సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. అప్పుడు మాతృభాష వస్తుంది, ఇంగ్లీషు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తెలుగు ఇంగ్లీష్ మీడియంలో పుస్తకాలు ప్రింట్ చేయించి పిల్లలకు పంపిణీ చేస్తుంది. దీనివల్ల తెలుగు ఇంగ్లీషు 2 పిల్లవానికి అర్థమవుతుంది. టీచర్లు కూడా బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే వారు చదివింది తెలుగు మీడియం, చెప్పేది ఇంగ్లీష్ మీడియం కాబట్టి పుస్తకాల ముద్రణ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉండటం వల్ల ఉపాధ్యాయులు కూడా పిల్లలకు అర్థం అయ్యేటట్లు చెప్పగలుగుతారు. ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలను చదివించాలి. ఆ తర్వాత మనము ఎంత డబ్బు పెడితే అంత చదువు ఉంది. మీ ఓపికను బట్టి బాగా చదివించవచ్చు. అంతేగాని డబ్బు అంతా కూడా 10th క్లాస్ వరకు బాగా ఖర్చు పెట్టి ఇంటర్మీడియట్ వచ్చేసరకు నేను చదివించలేనురా, ఏదో ఒక పని చేసుకొని బ్రతుకు అని మన పిల్లలకు చెప్పటం జరుగుతుంది. ఇది పిల్లల తల్లిదండ్రులకు ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని తల్లిదండ్రులకు చెప్పినా వాళ్ళు వినడం లేదు. డబ్బంతా కూడా ప్రైవేట్ స్కూల్లోనే తగలబెడుతున్నారు. పై చదువులు చదివించడానికి అప్పుడు చేతిలో డబ్బులు ఉండవు. అప్పుడు తల్లిదండ్రులు టీచర్ వద్దకు వచ్చి అప్పుడు మీరు చెప్పిన మేము వినిపించుకోలేకపోయాము, ఇప్పుడు చదివించడానికి మా వద్ద డబ్బు లేదు, అందువలన పిల్లల్ని ఏదో ఒక పనిలో పెడుతున్నాము అని పేరెంట్స్ టీచర్ వద్ద బోరున విలపిస్తున్నారు. ఎంతటి వారైనా ప్రవాహానికి ఎదురీతలేరు. ఎంతటి వారైనా ప్రవాహానికి కొట్టుకుపోవలసిందే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.